ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ టీవీకే పార్టీ సమాయత్తమవుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. డీఎంకే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎండగట్టేందుకు విజయ్ తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. డీఎంకేను విమర్శించేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా విజయ్ దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అదే సమయంలో డీఎంకే వ్యతిరేక ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు విజయ్ పలు వ్యూహాలను అమలు చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న విజయ్ ఇందుకోసం స్టాలిన్ పై వ్యతిరేక అస్త్రం ప్రయోగించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. డీఎంకే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ చర్యలతో నష్టపోయి ఇబ్బంది పడుతున్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వంపై ప్రజల్లో గూడు కట్టుకున్న వ్యతిరేకతను బయటకు తీసుకువచ్చేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. స్టాలిన్ పై వ్యతిరేకత అస్త్రాన్ని ప్రయోగించాలని విజయ్ భావిస్తూ ఉండడం టీవీకేకు కలిసి వచ్చే అంశమే అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకొని డీఎంకేకు గట్టి షాక్ ఇవ్వాలని విజయ్ ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి రావడంతో ఆయన స్థాపించిన టీవీకే పార్టీకి ఉన్న బలం తన అభిమానులే. డీఎంకే ప్రభుత్వ పాలనలో బాధితులుగా మిగిలిన ఓటర్ల మద్దతును కూడగట్టుకోవడం టీవీకేకు మరింత కలిసి వచ్చే అంశం. డీఎంకే హయాంలో తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళుతోందని, ప్రజలకు పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని బాహాటంగా ప్రకటిస్తున్న స్టాలిన్ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు విజయ్ ప్రయత్నిస్తూ ఉన్నారు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు, పలు చోట్ల ఉన్న కనీస వసతుల కొరత, ఇతరత్ర సమస్యలు వంటి వాటిని గుర్తించి అక్కడి ప్రజలను ఏకం చేయాలని, సమస్యల పరిష్కారానికి వారితో కలిసి ఆందోళనలు చేయాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు విజయ్ సూచించారు. దీని ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత భావనతో ఉన్న ప్రజలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు విజయ్. అదే సమయంలో ప్రజలకు కనీస వసతులను కల్పించలేదని, ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదనే సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి విజయ్ ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలపై ఆందోళనలు ఉధృతం చేయడం ద్వారా డీఎంకే ప్రభుత్వ అభివృద్ధి ప్రచారాన్ని సమర్థవంతంగా అడ్డుకోవచ్చని విజయ్ భావిస్తున్నారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో నష్టపోయిన ప్రజలకు విజయ్ సంఘీభావం ప్రకటిస్తున్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని విజయ్ భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే పరందూర్ విమానాశ్రయం వ్యవహారంలో నిరసనకారులను కలిసి వారికి సంఘీభావం తెలిపిన విజయ్ నిరసనకారులకు మద్దతుగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. లాకప్ డెత్ కు గురైన అజిత్ కుమార్ వ్యవహారంలోనూ ఆ కుటుంబానికి విజయ్ అండగా నిలిచారు. అన్నా డీఎంకే హయాంలో సాత్తానుకులం ఘటనను నాటి ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే ఉధృతం చేసినట్లే ప్రస్తుతం అజిత్ కుమార్ లాకప్ డెత్ ఘటనను ఉధృతం చేయాలని విజయ్ భావిస్తున్నారు. డీఎంకే హయాంలో జరిగిన లాకప్ డెత్ మరణాలన్నింటినీ ఇటీవల జరిగిన భారీ ఆందోళనలో విజయ్ ప్రస్తావించారు. డీఎంకే హయాంలో పోలీస్ శాఖ చర్యలతో 24 మంది మరణించారనే విషయాన్ని వెల్లడించి లాకప్ డెత్ల తీవ్రతను పెంచే ప్రయత్నం చేశారు. దీని ద్వారా డీఎంకే ప్రభుత్వ హయాంలో లోపాలను ఎండగట్టే ప్రయత్నం చేయడంతో పాటు బాధితులకు అండగా ఉన్నారనే సంకేతాలు పంపారు టీవీకే అధ్యక్షుడు విజయ్. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి డీఎంకే కూటమిలోని పార్టీలను తన వైపు ఆకర్షించడానికి విజయ్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అధికారంలో భాగస్వామ్యం వ్యవహారంలో కూటమి అధిష్టానంపై ఆ పార్టీలో నెలకొన్న అసంతృప్తి, వ్యతిరేకతను విజయ్ వాడుకోవడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం పార్టీ ఎన్నికల ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జునాను రంగంలోకి దించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డీఎంకేపై అసంతృప్తిలో ఉన్న పార్టీల నేతలతో మంతనాలకు రంగం సిద్ధమైందని, అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని, ఎక్కువ సీట్లు ఇస్తామని అంశాలతో మంతనాలకు తెరలేపనున్నారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్త ప్రచారం ద్వారా మరింత దూకుడు పెంచాలని విజయ్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేపట్టనున్న నేపథ్యంలో తాను పర్యటించే ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను అస్త్రాలుగా మలుచుకొని డీఎంకే ప్రభుత్వంపై ఎక్కువ పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని సమస్యల జాబితా, బాధితుల జాబితాను టీవీకే శ్రేణులు సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. ఓవైపు డీఎంకే, మరొక వైపు బీజేపీ వ్యతిరేక ఓటర్లను తమ వైపు అనుకూలంగా మార్చుకునేందుకు విజయ్ ప్రయత్నిస్తూ ఉండడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల వల్ల
తమిళనాడు తీవ్రంగా నష్టపోతోందని, అందుకే అలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలని విజయ్ పిలుపునివ్వడంపై తమిళనాడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డిఎంకే ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న వారి మద్దతును కూడగట్టుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడం సులభం అవుతుందనేది విజయ్ ఆలోచనగా తెలుస్తోంది. మరొకవైపు టీవీకే సారథ్యంలో కొత్త కూటమి ఏర్పాటు చేసేందుకు కూడా విజయ్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా వచ్చే ఎన్నికల నాటికి టీవీకేను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమకు మద్దతుగా ఉండేలా మలుచుకోవడం కోసం విజయ్ చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి అనేది చూడాలి.